హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఏంటి అని. ఈరోజు మీరు అనుకుందేనండి, ఈరోజు నా బర్త్డే అనమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది 4th బర్త్డే. ఇంకా ఫస్ట్ బర్త్డేకి వచ్చి నేను ఎక్కడైతే లేనండి, మా పుట్టింట్లో అయితే ఉన్నాను. ఎందుకంటే అప్పుడు ఆషాఢము జూలై నెలలోనే వచ్చింది. ఇంకా కొత్తగా పెళ్ళైన కోడళ్ళందరూ ఆ అత్తింటి దగ్గర ఉండకూడదు, పుట్టింటికి అయితే వెళ్ళిపోవాలని అయితే చెప్పారు. ఇంకా ఆ మంత్ అయితే అక్కడికే వెళ్ళిపోయానండి ఫస్ట్ బర్త్డే. ఇంక ఫస్ట్ బర్త్డే మా హస్బెండ్ అయితే నా దగ్గర లేరు, మిస్ అయిపోయాను. కానీ మా మరిది గారిని అయితే పంపించారు మా ఇంటికి. నైట్ 7:30 టైంకి అయితే ఇంటికి వచ్చారండి. ఇంకా కేకు, చాక్లెట్స్, బిస్కెట్స్, మిక్చరు, డ్రింక్స్ ఇవన్నీ తీసుకొని సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. ఇంకా అక్కడ వచ్చి మా ఇంట్లో అయితే కేక్ కటింగ్ అయితే చేసాము, అమ్మాళ్ళ ఇంట్లో. ఇంకా అక్కడైతే సెలబ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బర్త్డే వచ్చి ఆ హస్బెండ్ అయితే జాబ్ చేసేవారండి. అప్పుడు మేము వైజాగ్లోనే ఉండే వాళ్ళం, కానీ ఇక్కడ కాదండి, వేరే ఏరియా దగ్గర అయితే ఉండేవాళ్ళము. ఇంకా ఆ రోజు అయితే ఇలాగే 11 వరకు అయితే నాకేం తెలియదు కేక్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి. మార్నింగ్ లేసి ఇంకా విషెస్ చేసిన తర్వాత డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా 11 అప్పుడు అయితే డ్యూటీ నుంచి మధ్యలో వచ్చి కేక్ తీసుకొని అయితే వచ్చి ఆ రోజు అయితే కటింగ్ ఈవినింగ్ అయితే చేసామన్నమాట. సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరిగాయి. ఇంకా థర్డ్ ఇంకా నేను జీవితంలో మర్చిపోలేదండి లాస్ట్ ఇయర్నైతే. ఎందుకంటే మా హస్బెండ్ అయితే జాబ్ మానేశారు. జాబ్ మానేసి ఇంకా ఏదైనా బిజినెస్ పెడదాం అనుకునే టైంలో వేరే ఒక ఫ్రెండ్ అయితే రిఫర్ చేశారనమాట. వాళ్ళ ఫ్రెండ్, మరి బెస్ట్ ఫ్రెండ్ ఏం కాదు, తెలిసిన వాళ్ళు, పలాని బిజినెస్ ఉంది అది పెట్టండి బాగుంటుందంటే, సరే మేము జాబ్ మానేసి ఖాళీగా ఉన్నాం కదా, ఇంకా ఇన్కమ్ అయితే ఎట్నుంచి లేదు అని అడావుడిలో అయితే ఆయన చెప్పింది ఒకసారి చూసి ఆలోచించి బాగుంటుందేమని అందులో దిగిపోయాము. ఇంకా ఆ బిజినెస్ దిగిన తర్వాత చేతిలో రూపాయి లేకుండా అయిపోయిందండి. మేము ఎక్స్పెక్ట్ చేసి పెట్టింది వేరు, అక్కడ అయిన వ్యాపారం వేరనమాట. అసలు ఏమీ అయ్యేదే కాదు, బిజినెస్ ఏం రన్ అవ్వకుండా జీరోలోకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా దీనికోసం అయితే వేరే దగ్గర అప్పులు చేసి మాకున్న గోల్డ్ బ్యాంకుల్లో పెట్టేసి చాలా చాలా అంటే స్ట్రగుల్ అయ్యాము. ఇంక ఈ బిజినెస్ విషయంలో కొంత తప్పు చేస్తే ఇంక అంతలోనే ప్లేస్మెంట్ అయితే కరెక్ట్గా మాకు సెట్ అవ్వలేదు. ఇంకా దాని షాప్ ఒక దగ్గర, మా ఇల్లు ఒక దగ్గర అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి హౌస్ షిఫ్టింగ్స్ ఇంకా ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. హౌస్ షిఫ్టింగ్ అయితే మినిమం ఒక 10-15,000 అయినా చేతిలో ఉండాలి. ఎందుకంటే మనం 2 months రెంట్ ముందే పే చేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ ట్రావెల్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నెక్స్ట్ మన మెయింటెనెన్స్ ఇవన్నిటికైతే చాలా 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 ఇబ్బంది అయిపోయామండి. ఇంకా నేనైతే మాటల్లో చెప్పలేను, అంత స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాము. కానీ మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఒక్క మాట కూడా చెప్పలేదనమాట, ఇలా ప్రాబ్లమ్స్ ఉంది అని. ఇంకా మనమే చూసుకుందాంలే అని చెప్పి అలా అయితే ఉండిపోయాము. అంతలోనే నా బర్త్డే అయితే వచ్చిందండి. ఇంకా నా బర్త్డేకి మా హస్బెండ్ అయితే సైలెంట్ అయిపోయారు, ఏం లేదని. నేనైతే ఫేస్ చూసి ముందుగానే కనిపెట్టేసి నాకు అసలు ఈ బర్త్డే ఇష్టం లేదు చేసుకోవడం, నాకేం తీసుకోవద్దు అని అయితే చెప్పేశాను ముందేని. అన్నీ తను ఫీల్ అవుతారు, తను ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకని అలా చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఏం కొనడానికైనా ఇంట్లో అసలు రూపాయి కూడా లేదు. మళ్ళీ అప్పు చేసి ఏదైనా తీసుకున్నా సరే వేస్ట్ ఖర్చులే కదండి, మళ్ళీ అప్పు అయితే పెరిగిపోద్ది, ఎందుకు ఉన్నది సరిపోదా అని చెప్పి నేను అలా అయితే చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత సరే అనేసారు. ఇంకా నెక్స్ట్ డే బర్త్డే రోజు వచ్చి టెంపుల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవండి అస్సలు. లేకపోతే నేనైతే అప్పుడప్పుడు ఒక 10 రూపీస్, ఒక 20 రూపీస్ అలా పెడుతుండేదాన్ని అనమాట పాకెట్ జోబిలో. ఎప్పుడైనా మా హస్బెండ్ మర్చిపోయి వదిలిస్తే అవి పెట్టాను. అవి కూడా ఎక్కువేం కాదండి, ఒక 120 రూపీస్, 160 రూపీస్ ఎంత ఉండేది, అంతే తక్కువేని. ఇంకా అవి అయితే ఆ బర్త్డే రోజు అయితే అవి తీసిచ్చాను. టెంపుల్కి వెళ్ళాము, ఇదిగోండి ఈ అమౌంట్ అయితే ఉందని చెప్పి ఇంకా దాంతోనైతే టెంపుల్కి వెళ్ళామండి. ఇంకా పూజ సామాన్లు కొనుక్కొని ఇంకా అలా చిన్నగా ఆ దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇంటికి అయితే వస్తామండి. ఇంటికి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసామన్నమాట. 3rd బర్త్డే అలా గడిచింది. ఇంక ఇది 4th బర్త్డే అండి. ఇంకా సేమ్ బిజినెస్లోనే ఉన్నాము, కాకపోతే అక్కడికంటే మేము అక్కడ కరెక్ట్గా బిజినెస్ అనేది రన్ అయ్యేది కాదు. ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గరికి అయితే మళ్ళీ షిఫ్ట్ చేసాము. షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ షిఫ్టింగ్ చేసాము. ఇవన్నీ చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ బిజినెస్ కొంచెం ఫస్ట్ పెట్టాం కదా, దానికంటే కొంచెం ఇంప్రూవ్ అయింది, బెటర్ అనమాట. సో దానివల్ల మరీ అంత లోలో అయితే లేము, అలాగని హైలో కూడా లేము, ఇలా మధ్యలో అయితే ఉన్నామండి ప్రజెంట్కి అయితే. ఇంక ఈ ఇయర్ అయితే నా బర్త్డేని ఇలా అయితే సెలబ్రేట్ చేశారు. ఇంకా నేను అసలు బర్త్డే నాకు వద్దు అని చెప్పేసాను, ఎందుకంటే ఎందుకు లేనిపోని ఖర్చులు వేస్ట్ అని చెప్పి వద్దనేసాను. నాకు తెలియకుండా నైట్
కేక్ తెచ్చి దాచిపెట్టేశారు. ఇంకా మార్నింగ్ చూసేటప్పుడు నైట్ 12 అయితే తీసుకొచ్చి కట్ చేయమన్నారు. కట్ చేయమంటే అప్పుడు నాకు తెలిసింది. ఇంకా నేనైతే కోపడ్డాను, ఎందుకో ఇలా తీసుకురావడము వేస్ట్ కదా అనేసి. అంటే పోనీలో సంవత్సరంకి ఒకసారిగా అది వస్తుంది, ఇంకా దానికేముంది అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పి 1 అదే 12 అయితే తీసుకొచ్చారు కట్ చేయమని. కానీ ఆ టైంలో కట్ చేయలేదు, లక్కీ పడుకుని పోయాడు. ఇంక వీళ్ళు లెగిసిన తర్వాత సరదాగా ఉంటుంది కదా, అందరం కలిసి మార్నింగ్ అయితే కట్ చేసుకోవచ్చు అని ఇంకా ఉదయం వరకు అయితే వదిలేశాను. ఇంతలో అయితే మా అబ్బాయి ఇక్కడే వైజాగ్లో జాబ్ చేస్తుంటారు. ఇంకా తను కూడా సడన్గా మా ఇంటికి ఫోన్ చేసి ఈరోజు వీక్ ఆఫ్ ఉంది వస్తానని చెప్పి ఈరోజు అయితే ఇంటికి వచ్చారు. ఇంకా వచ్చేటప్పుడు వాళ్ళు కూడా అయితే తీసుకుని వస్తారండి. అందుకే నాకు 2 కేకులు అయితే అయ్యాయి బర్త్డేకి. అంటే లాస్ట్ ఇయర్ ఎలాగో కట్ చేయలేదు కదా, దేవుడు ఆ రూపంలో ఈ రెండో కేక్ కూడా ఇచ్చినట్లున్నారు. ఇంక ఈరోజు ఉదయం లేచిన తర్వాత దేవుడికి అయితే పూజ చేసుకున్నానండి. ఫస్ట్ ఇంట్లో పూజ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ గ్రామ దేవత టెంపుల్ అంటారు కదా, ప్రతి ఊర్లో ఒకటి ఉంటుంది. ఇంక ఈ ఊర్లో ఈ టెంపుల్ అయితే ఉంది. ఇంక ఇక్కడికైతే వెళ్ళాము. ఈరోజు నా బర్త్డే పడ్డం కూడా మంచి రోజు అండి, శుక్రవారము. ఇంకా అమ్మవారి పూజ అయిపోయింది ఇంట్లో. ఇంకా బయటికి వెళ్ళి గ్రామ దేవత పూజ కూడా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే పెరుగన్నం ఉండేది, ఆ పెరుగన్నం అయితే తినేసాము. ఇంకా మా అక్కల అబ్బాయి ఆ టైంలో వచ్చాడనమాట, పేరు సాయి. ఇంకా మా సాయి వచ్చినప్పటికీ దోశలు అయితే వేద్దామని చెప్పి ఇంకా వాడు టిఫిన్ చేశాడో లేదని నేను ముందుగానే దోశలు అయితే రెడీ చేసి పెట్టేశాను, క్యారెట్ దోశ. ఇంకా వాడు బయట నుంచి తినేసి వచ్చేసాడంట. ఇంకా నా దోశ తినాలి తప్పదంటే ఇంకా అప్పటికప్పుడు అయితే నా 2 దోశలు వేస్తే ఇంకా అవి అయితే తిన్నాడు. మన లైఫ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదండి. ఇంకా ఎప్పుడు ఒకేలా ఉంటే ఇంకా మనకి కష్టము సుఖం విలువేం తెలుస్తుంది. అప్స్ అండ్ డౌన్స్ ఇలా పడుతూనే ఉండాలి. ఇంక ఈ సంవత్సరం ఎలా అయితే జరిగింది, ఇంకా నెక్స్ట్ ఇయర్స్కి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇంతకంటే బాగా నా బర్త్డే జరుపుకుంటాను అని అనుకుంటున్నాను. ఇంక ఈరోజు మధ్యాహ్నం వచ్చి పాయసం, అలాగే బిర్యానీ, నైట్కి వచ్చి చపాతీ చేశానండి. ఇంకా ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. అందరికీ సపోర్ట్ చేసినట్టు మీరు నన్ను కూడా ఆదరించి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.